అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు టూటీ ఫ్రూట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. దీనికి ఒక కేజీ బొప్పాయికాయ తీసుకున్నాను. తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పైన ఉండే పొట్టు అంతా కూడా పీల్ చేసేసుకోవాలన్నమాట. పీల్ చేసిన తర్వాత ఈ బొప్పాయికాయని మధ్య కట్ చేసి వాటిలో ఉండే గింజలన్నీ కూడా తీసేసేయాలన్నమాట. తీసి ఆ గింజల కింద ఒక లేయర్ ఉంటుందన్నమాట. ఆ లేయర్ని కూడా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నీ కూడా ఒక్కసారి కడిగి వీటిని ఒక బౌల్లో వేసి దలసరిగా ఉండే గిన్నెలో వేసుకోవాలన్నమాట. వేసి ముక్కలన్నీ మునిగేట్టుగా నీళ్లు పోసి వీటిని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇవి. అయిన తర్వాత ఒక్కసారి చిరిమితే అవి విరగాలి మధ్యకి. అలా ఉండాలి, కానీ మరి ఎక్కువగా ఉడికిపోవద్దు అనమాట. వీటిని అన్నిటిని కూడా తీసేసి మళ్ళీ చిల్లులు గిన్నెలో వేసి వడగొట్టుకోవాలి నీళ్ళన్నీ పోయేట్టుగా. 1 కప్పున్నర పంచదార వేసాను అనమాట. 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. మరీ స్వీట్ ఎక్కువైపోతుంది, అలాగే షుగరీగా తగులుతుంటుంది అనమాట పైన అంతా. అందుకని 1.5 కప్పుల పంచదార వేసుకున్నాను. ఈ సమ్మర్ అంతా వాడుకుందుకు చాలా బాగుంటాయి ఇవి. కేక్స్లోను ఐస్ క్రీమ్స్లో వేసుకుందుకు. 1.5 కప్పుల నీళ్లు పోయాలి. పోసి వీటిని శుభ్రంగా మరగబెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్, చిటికలో సగం సిట్రిక్ యాసిడ్ వేసుకోవాలన్నమాట. వేసి ఈ ముక్కలన్నీ కూడా ఈ షుగర్ సిరప్లో వేసి ఒక్కసారి ఉడికించుకోవాలి. ఉడికించి షుగర్ సిరప్ అంతా కూడా దగ్గరగా అయ్యేట్టుగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు ఎటువంటి పాకం మనం చూడక్కర్లేదు అనమాట. ఒక 2-3 స్పూన్లు మాత్రమే కింద ఈ షుగర్ సిరప్ ఉందనగా ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్. చూసారు కదా, ఒక 2-3 స్పూన్లు మాత్రమే ఉందన్నమాట. అంటే అప్పటి వరకు ఉడికించేసుకోవాలి ముక్కలన్నీ కూడా. అప్పుడు షుగర్ సిరప్ వేస్ట్ కాదనమాట. మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని బౌల్స్ తీసుకుని ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క డ్రాప్ చొప్పున ఫుడ్ జెల్ కలర్ అనమాట. ఇది ఒక్కొక్క డ్రాప్ వేసాను అనమాట. అంటే లైట్గా పట్టడానికి. ఎక్కువగా కావాలంటే 2 డ్రాప్స్ వేసుకోవచ్చు. లైట్గా కలర్ రావడానికి ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇందులో ఎక్కువగా షుగర్ సిరప్ అనేది లేదనమాట. మొత్తం పీల్చేసిందనమాట ఈ పపయానే. కాబట్టి ముక్కలన్నీ కూడా చక్కగా అన్నిట్లో ఈక్వల్గా సర్దేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ ముక్కలన్నీ కలిపి మూత పెట్టేసి మనం ఒక రోజంతా అట్టే పెట్టుకోవచ్చు అనమాట. నేను ఈవినింగ్ చేసి మర్నాడు పొద్దున్నే వీటిని ఒకసారి కలిపి మళ్ళీ వీటిని అన్నిటిని కూడా ఒక ట్రేలో వేసి ఎండలో ఒక 2 గంటలు పెట్టాను అనమాట. 2 నుండి 3 గంటల వరకు. మంచి ఎండ అయితే 2 గంటలు, మామూలుగా పొద్దున్నే వచ్చే ఎండ నుండి 3 గంటలు పెట్టుకుంటే చక్కగా డ్రై అయిపోతాయి అన్నమాట ఇవి. లేదంటే ఫ్యాన్ కింద ఒక 10 గంటలు ఆరబెట్టుకోవాలి. ఏమైనా షుగర్ సిరప్ ఉంటే 1 స్పూను 1/2 స్పూను దాన్ని కొంచెం పిండేసి వేసేసేయాలన్నమాట. కొంచెం షుగర్ సిరప్ పడకుండా ఈ టిష్యూ పేపర్ల మీద. ఇలా స్ప్రెడ్ చేసి మొత్తం అన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఒకసారి ఒక 3 గంటలు పెట్టుకుంటే చక్కగా
ఈ సిరప్ అంతా కూడా డ్రై అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇది మంచి ఎండలో 3 గంటలు పెట్టాను నేను. పెట్టి మధ్య మధ్యలో కలుపుతున్నాను అనమాట. ఎండ లేకపోతే ఫ్యాన్ కింద ఒక 6-7 గంటలైనా కనీసం పెట్టాలి. చూసారా, ఇలా 3 గంటలు పెట్టి మధ్యలో కలుపుతున్నాను అనమాట. ఇలా చక్కగా అంతా కూడా డ్రై అయిపోయాయి అన్నమాట ముక్కలన్నీ కూడా. ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో కలిపేసుకుని మొత్తం అన్ని కలర్స్ మిక్స్ అయ్యేట్టుగా మంచి ట్రాన్స్పరెంట్ గాజు సీసాలో వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి. అలాగే నిలవ పెట్టడానికి కూడా గాజు సీసా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ ముక్కల్ని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇవన్నీ కూడా సీసాలో వేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు. చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. ఇలా చక్కగా గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 నెలలు చక్కగా వాడేసుకోవచ్చు అనమాట. 1 year అయినా ఉంటాయి. తడి అవి తగలకుండా చూసుకోవాలన్నమాట.